అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పవన్ సింగిలేనా? యా సింగిల్. సింగిల్. ఓకే. రాసి పెట్టలేదు. మేబీ ఇంకా మ్యారేజ్ టైంలోనే ఏమైనా రాసి పెట్టుంటే చూడాలి. అంటే దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయడమే. ఈ లవ్ టైమ్ మళ్ళీ ఏమవుతుందో తెలియదు. మెయిన్ ఏంటంటే కెరియర్ కూడా సెటిల్ అవ్వాలి కదా. అవును. అండ్ నేను రిలేషన్షిప్లో ఉంటే కొంచెం అమ్మాయిని బాగా చూసుకోవాలి అంటే కొన్ని ఉంటాయి కదా. ఉమ్. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన ఫ్రెండ్స్ గురించి కూడా మనం ఆలోచిస్తాం. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే బాగుండు. అవును. సో అట్లాగే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా ఇప్పుడు అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఉమ్. నా గురించి కేర్ తీసుకుంటే బాగున్నాను. సో అట్లా నేను కేర్ చేయాలంటే నాకు కొంచెం మంచిగా ఇది ఉండాలి, కామ్గా ఉండాలి. సో ఆ రెండు లేనప్పుడు ఎందుకు మనకి లవ్ అని చెప్పి కొంచెం వాటి జోలికి అంత వెళ్ళలేదు. బట్ మాట్లాడడం, తెలుసుకోవడం, లైక్ మనుషులు ఎలా ఉంటారు, ఎలా థింక్ చేస్తారు, సో మాట్లాడడం అన్నీ లైక్ ఫ్యూ పీపుల్తో అంతే. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, నార్మల్ ఫ్రెండ్స్. రిలేషన్షిప్లో కలిపి సింగిల్. ఓకే. బాధపడుతున్నా లేదు లేదు. అంటే లాస్ట్ Sometimes- సౌండింగ్ మాకు ఎవరేమన్నా అవుతున్నాడు అక్కడ. సమ్ టైమ్స్ అనిపిస్తుంది అయి ఉంటే బాగుండని, బట్ అట్ ద సేమ్ టైం వద్దురా బాబు అని కూడా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ లో మనము కొన్ని రిలేషన్షిప్స్ చూస్తే మనం సింగిల్ గా ఉండడమే బెటర్ అని ఫీల్ యా. అవుతుంది. అండ్ నా ఒపీనియన్ రిలేషన్షిప్ మినిమం 6 months ఆర్ 3 months, అట్లీస్ట్ 3 to 6 months ట్రావెల్ అయిన తర్వాతే మనకు ఒక ఒపీనియన్ వస్తుంది. ఒక్క రోజులోనే నచ్చేసింది లవ్, రిలేషన్షిప్, ప్రాణం ఇస్తా, అది లవ్ కాదని నా ఒపీనియన్. అంటే అది జస్ట్ ఎఫెక్షన్, లైక్ ఇన్ఫాక్చుయేషన్ ఏదో ఒకటి. మనం ట్రావెల్ అయ్యే కొద్దీ, మీట్ అయ్యే కొద్దీ ఆ ఇష్టం పెరగాలి, వాళ్ళు స్పెషల్ అని ఫీల్ మనకి రావాలి. ఒక్కళ్ళమే మనం రూమ్లో కూర్చొని చాటింగ్ కాల్ చేస్తే ఆబ్వియస్లీ స్పెషల్ అనే అనిపిస్తారు. బట్ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తే అప్పుడు. బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం ఎవరికి ఇవ్వలేదు. సో అందుకే రిలేషన్షిప్లో కూడా లేను.